రే ఈ టైంలో కూడా ఫోన్ చూస్తూ ఉన్నావేట్రా? ఈ పరిమళము నీదేనా, నాలో పరవశము నిజమేనా, బొండు మల్లి పువ్వు కన్నా తేలికగు నీ సోకు, రెండు కళ్ళు మూసుకున్నా లాగు మరి నీ వైపు, సొగసును చూసి పాడగాయలా కనులకు మాట రాదుగా, వింతల్లోనూ కొత్త వింత నువ్వేనా, ఆ అందం అంటే అచ్చంగాను నువ్వే. నా ముందుకు రావడానికి లేని సిగ్గు మొహం చూపించడానికి వచ్చిందా? నీకు అసలు బుర్రుందా? ఏయ్, హ్యాండ్స్ ఇలా ఎందుకు పెట్టానో అర్థం చేసుకోలేవా? అమెరికా వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు కదా, ఎందుకు పెట్టావు చెప్పు. హౌస్ మై మెహందీ హ్యాండ్స్. ఆ పలుకులలో పరవళ్ళు, తూలే కులుకులలో కొడవళ్ళు, నిన్ను చూసి వంగుతోంది ఆశపడి ఆకాశం, ఆ మబ్బు చీర పంపుతోంది మోజుపడి నీ కోసం, స్వరముల దీపికో ఇలా ఇలా పరుగులు తీయకే అలా అలా, నవ్వుతున్నా నిన్ను చూసి సంతోషం, నీ బుగ్గ సొట్టలోనే పాడే సంగీతం. వావ్, సూపర్. ఎంత సూపర్. నీ ఎంత సూపర్. ఓకే, నౌ టెల్ మీ, నేను అందంగా ఉంటానా, నా మెహందీ అందంగా ఉందా? గుడ్డు ముందా కోడి ముందా అని అడిగినట్టుంది. ఐ వాంట్ ద రైట్ ఆన్సర్. మై గాడ్. అడుగుతుంటే అడు తిరుగుతావేంటి? ఆన్సర్ చెప్పొచ్చు కదా. నీ అందం నీదే, మెహందీ అందం మెహందీదే. క్లారిటీగా చెప్పు. నీ మొహంలా ఉంది. ఐ మీన్ నీ మెహందీ నీ మొహంలా అందంగా ఉంది అంటున్నాను. ఇంతకు ముందు ఇది చెప్పావు కదా. ఓకే, ఇప్పుడు చెప్తాను విను. నీ వల్ల ఈ మెహందీకి అందం వచ్చింది. ఇంకా ప్లీజ్ ఈ ఫజిల్ ఇంతటితో క్లోజ్ చేయి, చచ్చిపోతున్నావు ఇక్కడ. ఓకే ఓకే, వన్ అండ్ ఓన్లీ క్వశ్చన్. అడుగు. మెహందీ ఎంత రెడ్ గా పండితే అంత మంచి హబ్బీ వస్తాడట కదా, నిజమేనా? యా, ఇట్స్ ట్రూ. పెద్దలు అనేవాళ్ళు. అలా ఎందుకంటారు? ఎందుకంటారంటే రెడ్ అంటే ఫైర్. మగవాడు ఫైర్లా తనను తాను కాల్చుకుంటూ ఆడదాని జీవితానికి వెలుగునిస్తాడు కాబట్టి. ఓ సూర్య, ఇది నువ్వంటున్నావా పెద్దవాళ్ళు చెప్పారా? పెద్దవాళ్లే చెప్పారు. సూర్య, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.